టెక్సాస్ లో హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం సంప్రదించండి ఇన్స్టా సర్వీస్. ఎక్స్పీరియన్స్ సేమ్ డే సేమ్ అవర్ సర్వీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ instaservice.com. దేశాన్ని వేడుకుంటే భారీ ఎత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు రూల్స్ పేరుతో ఫుట్బాల్ ఆడేందుకు రెడీ అవుతోంది. అక్రమ వలసదారుల్ని తక్షణమే దేశం విడిచిపోవాలని అమెరికా వార్నింగ్ ఇవ్వడంతో పాటు భారీ జరిమానాలు, బహిష్కరణలు విధించే అంశాలపైన నిశితంగా పరిశీలన చేస్తోంది. బహిష్కరణ ఆదేశాలు ఉన్నప్పటికీ అమెరికాను విడిచిపెట్టని వ్యక్తులపైన జరిమానాలు విధించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ యూజ్ చేసుకుని వెళ్ళిపోవాలని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి సూచిస్తోంది. సెల్ఫ్ డిపోర్టేషన్ సరైన మార్గమని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి ట్రిసియా హెచ్చరించారు. డిపోర్టేషన్ నోటీసు కింద వలసదారులకి రోజుకి $998 అంటే భారత కరెన్సీలో 86,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశాలని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ డిపోర్టేషన్ నోటీస్ ప్రకారం నిర్దేశిత గడువులోగా వలసదారులు అమెరికాని విడిచి వెళ్ళకపోతే వారి ఆస్తులు కూడా జప్తు చేస్తారు. 1996 నాటి చట్టాన్ని ఉపయోగించి ఇది అమలు చేసే ఛాన్స్ ఉంది. 5 ఏళ్ల వరకు జరిమానాలు కూడా విధించవచ్చు. సెల్ఫ్ డిపోర్ట్ యాప్లో రిజిస్ట్రేషన్ తర్వాత వెళ్ళకపోతే $1000 నుంచి $5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అమెరికాకు వచ్చే ఛాన్స్ కూడా కోల్పోవడమే కాక జైలు శిక్ష పడవచ్చు. అక్రమ వలసదారులపై జరిమానాలు తప్పవని మార్చి 31న డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.